హలో మిసేశ్వరరావు, మనసుంటే మార్గం ఉంటుందంటారు పెద్దలు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వ్యవసాయానికి రైతులకి న్యాయం చేయాలని చెప్పి ఆలోచిస్తూ దానికి టెక్నాలజీని జోడించారు. ఒకప్పుడు రైతు బజార్లు పరిచయం చేసినటువంటి ఆయన ఇప్పుడు అదే రైతు బజార్లని టెక్నాలజీ రూపంలో నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. రైతుల నుంచి నేరుగా వినియోగదారులకి కూరగాయలు అందేలాగా చేస్తూ ఉన్నారు. సంక్షోభం నుంచి ఈ అవకాశాలను అందిపుచ్చుకోవాలనేది చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన. ఎప్పుడు అదే చెప్తూ ఉంటారు, క్యాడర్ కూడా అదే బోధిస్తూ ఉంటారు. సంక్షోభంలో ఉన్నప్పుడు వ్యవసాయం, ఆయన ప్రవేశపెట్టినటువంటి రైతు బజార్లు, వినియోగదారులకి రైతులకి మధ్య దళారులు ఉండకూడదు అనేటువంటి ఉద్దేశంతో ఈ రైతు బజార్లని ఒకప్పుడు ఆయన ప్రవేశపెట్టారు. 2004 మధ్యలో వీటిని పరిచయం చేశారు. అవి కంటిన్యూ అవుతున్నాయి. ఇప్పుడు వాటికి ఆన్లైన్ వెసులుబాటును తీసుకొస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో వ్యవసాయదారులు పండించినటువంటి పంటలకు గిట్టుబాటు ధర లభించడంతో పాటు వినియోగదారులకి సరసమైనటువంటి ధరలకి ఉత్పత్తులు అందమవుతున్నాయి. ఇది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కొన్ని ప్రాంతాల్లో పైలట్ ప్రాజెక్టు కింద తీసుకున్నారు. రాబోయేటువంటి రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఈ మోడల్ని ఇంప్లిమెంట్ చేయబోతున్నారు. అంతేకాదు విదేశాలకు కూడా డైరెక్ట్గా రైతులు పొలాల నుంచే ఎక్స్పోర్ట్ చేసేటువంటి విధంగా టెక్నాలజీని అందించబోతున్నారు. ఇప్పటివరకు మనం ఈ కామర్స్ ప్లాట్ఫామ్స్ని చూస్తున్నాం. ఈ కామర్స్ ప్లాట్ఫామ్స్లో మనం బుక్ చేస్తే కనుక ఇమీడియట్గా ఏ వస్తువు కావాలంటే ఆ వస్తువు ఇంటికి వస్తుంది. అదే తరహాలో నేరుగా పొలాల నుంచే మీకు కావాల్సినటువంటి ఉత్పత్తులు వచ్చేటువంటి వెసులుబాటు రాబోయేటువంటి రోజుల్లో రాబోతుంది. ఇది రైతులకి గిట్టుబాటు ధర వచ్చేందుకు కల్పించినటువంటి ఒక పద్ధతి. దీనికి టెక్నాలజీని జోడించారు. అందుకే ఆ టెక్నాలజీ జోడించడంతో పాటు దానికి ఒక లింక్ ఇచ్చారు. ఆ లింక్లో కనుక మీరు ఎంటర్ అయితే ఖచ్చితంగా మీకు ఏ వస్తువులు కావాలో ఆ వస్తువులు పండించినటువంటి ఇమీడియట్గా మీ ఇంటికి వచ్చేటువంటి అవకాశం ఉంది. నెక్స్ట్ లెవెల్కి వ్యవసాయం తీసుకెళ్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైనా సరే ఏదైనా ఒక రంగాన్ని ఎంచుకుంటే ఆ రంగం మీద కాన్సన్ట్రేషన్ చేస్తే దాన్ని పీక్ స్టేజ్కి తీసుకెళ్తారు. ఒకప్పుడు ఐటీ రంగం ప్రాథమిక స్టేజ్లో ఉన్నప్పుడు ఆయన దాని మీద కాన్సన్ట్రేషన్ చేసి హైటెక్ ముఖ్యమంత్రిగా పేరుగాంచారు 2004 కల్లా. అంటే ఐటీని డెవలప్ చేశారు బాగా, అందుకే హైటెక్ సీఎం అని చెప్పి పేరు వచ్చింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణ, అలాంటి ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయ ఉత్పత్తులు ఎక్కువగా పడుతుంటాయి. అక్కడి నుంచి వ్యవసాయ ఉత్పత్తులను ఎగుమతి చేస్తే రాబోయేటువంటి రోజుల్లో రైతులకి వ్యవసాయం పండగలాగా మారే అవకాశం ఉంది. అందుకోసం టెక్నాలజీని ఆయన ఉపయోగిస్తున్నారు. రాబోయేటువంటి రోజుల్లో ఊహించినటువంటి విధంగా ప్రపంచానికి ఆంధ్రప్రదేశ్ నుంచి ఆహార ఉత్పత్తుల్ని అందించాలి అనేటువంటి ఒక లక్ష్యంతో ఆయన ఇలాంటివన్నీ కూడా ప్రవేశపెడుతూ ఉన్నారు. దీనికి సంబంధించిన పైలట్ ప్రాజెక్ట్ ఏంటి, ఎక్కడ చేశారు అనేది మనం చూద్దాం. దీనికి సంబంధించిన రిపోర్ట్స్ కూడా వచ్చినాయి. ఇక్కడ చూడండి, క్లిక్ దూరంలో రైతు బజార్లు, ఆన్లైన్లో ఆర్డర్ చేస్తే నిమిషాల్లోనే ఇంటికి కూరగాయలు, రైతు బజార్ ధరలకే డోర్ డెలివరీ. విశాఖలో పైలట్ ప్రాజెక్టు డీజీ రైతు బజార్ ఏపీ.com, డీజీ రైతు బజార్ ఏపీ.com అనేది వెబ్సైట్. ఆ వెబ్సైట్ నేమ్ డీజీ రైతు బజార్ ఏపీ.com. వెబ్సైట్ ద్వారా బుకింగ్, త్వరలోనే అందుబాటులోకి యాప్. త్వరలోనే ఒక యాప్ రాబోతుంది, ప్రత్యేకంగా ఒక యాప్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకురాబోతుంది. ప్రస్తుతం వైజాగ్లో పైలట్ ప్రాజెక్ట్ నడుస్తుంది. దానికి సంబంధించినటువంటి రిపోర్ట్ ఇది. రైతు బజార్ నుంచి తాజా కూరగాయలు ఆన్లైన్లో బుక్ చేసుకునే అవకాశం ఉంటే అక్కడి రేట్లకే ఇంటికి తెచ్చి ఇస్తే ఎంత బాగుంటుందో కదా. ఈ ఆలోచనతోనే అటు రైతులకు ఇటు వినియోగదారులకు కూడా లాభం చేకూర్చడానికి ప్రభుత్వ సహకారంతో మార్చింట్ సొల్యూషన్స్ అనే సంస్థ ముందుకు వచ్చింది. ఒక సంస్థ ఇది స్టార్టప్ కంపెనీ. మార్చింట్ సొల్యూషన్స్ అనే సంస్థ ఇది ఒక యాప్ని తయారు చేస్తుంది. ఆ యాప్ ద్వారా ఆన్లైన్లో కూరగాయలు ఇస్తారు రైతు బజార్ నుంచి. రైతు బజార్లను ఈ కామర్స్ ప్లాట్ఫామ్కి తీసుకువచ్చింది. బ్లింకిట్, బిగ్ బాస్కెట్ వంటి సంస్థలు ఎలాగైతే ఆన్లైన్లో కూరగాయలు పండ్లను ఆర్డర్ చేసుకుని డోర్ డెలివరీ చేస్తున్నాయో అదే విధానంలో రైతు బజార్ నుంచి తాజా కూరగాయలు, పండ్లు, ఇతర నిత్యావసరాలు సరఫరా చేయడానికి మార్చింట్ సొల్యూషన్స్ అనే వెబ్సైట్, ఇదిగోండి మార్చింట్స్ అని
డీజీ రైతు బజార్ ఏపీ.com ఇది లింక్ అనే వెబ్సైట్ రూపొందించింది. ఆ వెబ్సైట్ ఓపెన్ చేస్తే ఆ రోజు రైతు బజార్లలో అందుబాటులో ఉన్నటువంటి వ్యవసాయ ఉత్పత్తులు, వాటి ధరలు కనిపిస్తాయి. నచ్చినవి ఆర్డర్ చేసుకున్న తర్వాత నిమిషాల వ్యవధిలోనే వాటిని మార్చెంట్ సొల్యూషన్స్ సంస్థ డోర్ డెలివరీ చేస్తుంది. వీటికి ఆన్లైన్లోనే డిజిటల్ చెల్లింపులు చేసుకోవచ్చు. సేమ్ మనకి ఇప్పుడు మన ఏం చేస్తున్నామో అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ సేమ్ అలాంటిదే. కాకపోతే రైతు బజార్ నుంచి మొత్తం ప్రొడక్ట్స్ వస్తూ ఉంటాయి. విశాఖపట్నంలోని MVP కాలనీ రైతు బజార్లో దీనిని పైలట్ ప్రాజెక్ట్ కింద వారం రోజుల క్రితం ప్రారంభించారు. రైతు బజార్కు 4 నుంచి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న వారి నుంచి ఆర్డర్లు తీసుకొని డెలివరీ ఛార్జీలు ఏవీ తీసుకోకుండానే రైతు బజార్లు ధరలకే సరుకులు, కూరగాయలు అందిస్తున్నారు. ఇది విజయవంతమైతే ఈ సంస్థతో MOU చేసుకొని మిగిలిన రైతు బజార్లకు కూడా ఈ సేవలు విస్తరించాలని వ్యవసాయ మార్కెటింగ్ శాఖ అధికారులు యోచిస్తున్నారు. డీజీ రైతు బజార్ యాప్ను కూడా అభివృద్ధి చేస్తున్నారు. త్వరలోనే అది కూడా అందుబాటులోకి రానుంది. సో దీనికి ప్రచారం కల్పించాలని డీజీ రైతు బజార్ ఏపీ.comలో ఎవరైనా ఆర్డర్ బుక్ చేయగానే మార్చెంట్ సొల్యూషన్స్ సంస్థ సిబ్బంది నేరుగా రైతు బజార్కు వచ్చి వాటిని రైతుల వద్దనే కొన్ని డబ్బులు చెల్లించి తీసుకువెళ్తున్నారు. ప్రస్తుతం రోజుకి 10 నుంచి 15 వరకు ఆర్డర్లు వస్తున్నాయి. దీనిని ఇంకా విస్తృత ప్రచారం కల్పించి యాప్ను పూర్తిగా అందుబాటులోకి తీసుకొస్తే బ్లింకిట్, బిగ్ బాస్కెట్ లాగా విజయవంతం అవుతుంది. సో బ్లింకిట్, బిగ్ బాస్కెట్ అనేది మనకు పరిచయం ఏంది, నిత్యావసర వస్తువుల్ని మనం బుక్ చేసుకుంటాం దాంట్లో. కానీ బ్లింకిట్, బిగ్ బాస్కెట్ రైతుల నుంచి కొనుగోలు చేసి మనకు సరఫరా చేస్తారు. అదే రైతుల నుంచే డైరెక్ట్గా మనకి ఆ వస్తువులు వస్తే తక్కువ ధరకు వస్తాయి, నాణ్యమైనటువంటి వస్తువులు కూడా వస్తాయి. అందుకే ఇప్పుడు రైతు బజార్లో ఉండేది ఎవరు? సన్నా చిన్నగారు రైతులే. సన్నా చిన్నగారు రైతులు పండించినటువంటి ఉత్పత్తుల్ని అమ్ముకోవడానికి రైతు బజార్లని చంద్రబాబు నాయుడు గారు ఇంట్రొడ్యూస్ చేశారు. అంటే రైతుల నుంచే మనకి ఈ ప్రోడక్ట్స్ డైరెక్ట్గా రాబోతున్నాయి. ఈ మార్చెంట్ సొల్యూషన్స్ అనేది ఒక యాప్ని తయారు చేస్తుంది. ఏపీ రైతు బజార్, డీజీ రైతు బజార్ ఏపీ అని చెప్పి ఒక వెబ్సైట్ క్రియేట్ చేసింది. దాంట్లోకి ఎంటర్ అయ్యి మీరు ఆర్డర్ చేస్తే ఇవన్నీ కూడా వస్తాయి. సో కాబట్టి డైరెక్ట్ రైతు నుంచి ఇక వినియోగదారుల ఇళ్లలోకి కూరగాయలు, నిత్యావసర వస్తువులు రాబోతున్నాయి. దీంతో రాబోయేటువంటి రోజుల్లో ఇది కనుక ఎఫెక్టివ్గా పనిచేస్తే ఇప్పుడు మనకు కనిపిస్తున్నట్టు బ్లింకిట్ కానీ లేదా ఇతర యాప్లు కానీ ఏవి పనిచేయవు. ఖచ్చితంగా తక్కువ ధరకు మనకి వస్తాయి. రైతులు డైరెక్ట్గా కనుక మన ఇళ్ళకి కనుక వస్తువులు చేర్చేటువంటి ప్లాట్ఫామ్స్ కనుక వస్తే డెఫినెట్గా రాబోయేటువంటి రోజుల్లో అటు రైతుకి ఇటు వినియోగదారులకి న్యాయం జరుగుతుంది. అందుకే చంద్రబాబు నాయుడు గారు కూడా ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేస్తున్నారు. ఇన్నోవేషన్ హబ్స్ పెడుతూ ఉన్నారు. ఆ ఇన్నోవేషన్ హబ్స్ నుంచి స్టార్టప్ కంపెనీలు వస్తే ఆ స్టార్టప్ కంపెనీలే ఇలాంటి సేవల్ని అందిస్తారు. వ్యవసాయంలో టెక్నాలజీని ఉపయోగించడం ద్వారా వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చాలనేది చంద్రబాబు నాయుడు గారి యొక్క లక్ష్యం. ఆ దిశగా వెళ్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఇప్పుడు రైతు బజార్ల ద్వారా కూరగాయలని వినియోగదారులకు అందించేటువంటి యాప్ వచ్చింది. దీన్ని ప్రమోట్ చేసి దాన్ని కనుక విస్తృతపరిస్తే అది కనుక క్లిక్ అయితే రాబోయేటువంటి రోజుల్లో అందరికీ మేలు జరుగుతుంది అనేటువంటి అభిప్రాయం ఉంది. మరి మేలు జరుగుతుందా లేదా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.